మనోమందిరం రచన ప్రమీల జనార్దన్ గారు. చదువుతున్నది దేవి. అప్లోడ్ చేయగానే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? ఏనాడు ప్రేమగా పలకరించకపోవడమే కాకుండా పిల్లల్ని కూడా మాట్లాడనివ్వకుండా చేసిన తన మీద కోపంతో అతడేం చేస్తాడు అని అనుకుంది. సంతోష తరంగాలపై తేలియాడుతున్న అనంతయ్య మనసు మాత్రం ఏమీ ఆలోచించడం లేదు. 8 గంటలకు అందరూ స్నానాలు ముగించుకొని ఏం చేయాలో తోచక అటు ఇటు తిరుగుతున్నారు. వారికంతా కొత్తగా భీతిగా ఉంది. నాయర్ లోపల టిఫిన్ ఏదో చేస్తున్నాడు. పని మనిషి హడావిడిగా తిరుగుతూ పనులు చేస్తోంది. 13 ఏళ్ల కుర్రాడు యాదగిరి స్టాండ్లో ఉన్న బూట్లను తీసి పాలిష్ చేసి పెట్టి ఆఫీస్ రూమ్లో పుస్తకాలన్నీ సర్ది శుభ్రం చేశాడు. ఆ ఇంట్లో ఎవరెవరు పనులు చేస్తున్నారో శ్రద్ధగా చూస్తూ మాట్లాడుకుంటున్నారు సుమతి, సుజాత. అప్పటికే ఫోన్ 2 సార్లు మోగింది. నాయర్ అందుకున్నాడు. 3వసారి మ్రోగినప్పుడు నాయర్ కిచెన్లో ఉండడం వల్ల యాదగిరి అందుకుని అయ్యగారు ఇంకా నిద్ర లేవలేదు అని చెప్పాడు ఎవరికో. పాపం వాళ్ళంత తొందరపడి ఉండి ఎన్నిసార్లు ఫోన్ చేశారో. అయినా వీడు ఇంకా నిద్రపోవడం ఏంటి అనుకున్నాడు అనంతయ్య. అంతలోనే పైనుండి దిగుతున్న అడుగుల శబ్దం వినిపించింది. కిందకి దిగి వచ్చిన రామ్ను చూసి ఆశ్చర్యపోయారు. నిద్ర కళ్ళతో నలిగిన దుస్తులతో కాకుండా ఖరీదైన సూట్లో ముస్తాబై నెక్కి టై సవరించుకుంటూ టీవీగా వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. యాదగిరి హాల్లో సోఫా పక్కగా బూట్లు సాక్సు సిద్ధంగా ఉంచాడు. డ్రైవర్ భీమన్ అప్పుడే వచ్చి అయ్యగారు వచ్చారా అని మెల్లగా యాదగిరి అడిగాడు. టయాన్ని బంగారం కన్నా మెన్నగా చూసి అయ్యగారు చెప్పిన మాట తప్పుతారా అన్నాడు యాదగిరి. వారి మాటలను బట్టి అన్నయ్య ఎంత పంక్చువాలిటీని పాటిస్తాడో తెలుసుకున్నాడు తిలక్. టేబుల్ మీద టిఫిన్ ప్లేట్లు ఒకటే ఉండడం చూసి నాయర్ అంటూ గట్టిగా పిలిచాడు. మరుక్షణమే మౌనంగా వచ్చి నిల్చున్నాడు నాయర్. అందరికీ టిఫిన్ పెట్టేసాయి ఆజ్ఞాపిస్తున్నట్టే అన్నాడు. అమ్మగారు నేను చెప్పినట్టు చెయ్యి కళ్ళు ఎర్ర చేశాడు. అలాగే గబగబా ప్లేట్లు పెట్టి టిఫిన్ పెట్టాడు. మరేం మాట్లాడలేనట్టుగా వచ్చి కూర్చున్నారు అందరు. దుర్గమ్మ స్థితి ఎరకాటంగా ఉంది. ఆమె ముఖంలో విరిసే భావాలను క్రీగంట చూస్తున్న రామ్కు గర్వంగా ఉంది. మాట్లాడకుండా గబగబా తింటున్న కొడుకును పలకరించలేకపోయాడు అనంతయ్య. 2-3 నిమిషాల్లో టిఫిన్ పూర్తి చేసి చేయి గడుకొని కాఫీ తాగుతుండగా ఏంట్రా అంత హడావిడిగా తినడం అని అనకుండా ఉండలేకపోయాడు అనంతయ్య. అయ్యగారు ఎప్పుడు అంతేనండి అన్నాడు నాయర్. రామ్ నవ్వి నా విషయం నాకిప్పుడు ఆలోచనే లేదు. నాకెప్పుడేం కావాలో నాయర్కి బాగా తెలుసు అన్నాడు కప్పు టేబుల్ మీద పెడుతూ. దుర్గమ్మ చంప చెళ్ళు మనిపించినట్లయింది. రామ్ బూట్లు వేసుకొని పేపర్ చూస్తుండగా యాదగిరి టిఫిన్ తిని బ్రీఫ్ కేస్కి పట్టుకొని వచ్చాడు. కమాన్ అంటూ లేచి బయటికి నడిచాడు రామ్. భీమన్న డోర్ తెరవగానే టీవీగా నడిచి ఎక్కి కూర్చున్నాడు. ఫ్రంట్ సీట్లో డ్రైవర్ పక్కన యాదగిరి కూర్చున్నాడు. ఇదంతా చూస్తున్న సుబ్బారావుకు తిలక్కు ఆశ్చర్యంగా ఉంది. ఆ రోజే కాదు మరో 3 రోజుల వరకు ఆ ఇంట్లో జరిగే ప్రతి పని ఆశ్చర్యంగానే కనిపించింది వాళ్ళందరికీ. తను మధ్య ఉండి తను పలకరింపు కోసం తహతహలాడే రామ్ ఎంతవాడు ఎలా అయ్యాడు అని అందరికీ ఆలోచనగానే ఉంది. ఆ రోజు ఉదయం టిఫిన్ చేస్తున్నప్పుడు సుబ్బారావు వంక చూసి 10 గంటలకల్లా ఆఫీస్కి రా అన్నాడు రామ్. ఎందుకు అయిష్టంగా అడిగాడు. ఎందుకేంటి ఉద్యోగం చూపిస్తాను చురుగ్గా చూశాడు. సుజాత కండ్లు మెరిశాయి. తన మదిలో మాట చెప్పకుండానే భర్తకు ఉద్యోగం చూపించాలనుకున్న అన్నయ్య వైపు కృతజ్ఞతగా చూసింది. ఉద్యోగమా ఆశ్చర్యంగా చూశాడు సుబ్బారావు. ఏం చేయదలుచుకోలేదా? రామ్ మాటల తీవ్రత అతన్ని కలవరపరచగా తడబడుతూ అన్నాడు. అది కాదు ఉద్యోగం ఏమిటో. అతడి మాటలు పూర్తి కాకుండానే రామ్ స్వరం కంగుమంది. ఉద్యోగం ఏదైనా ఎటువంటిదైనా చేయవలసిన అవసరం నీకుందని మాత్రం గ్రహించాలి అని. నీ చదువుకి తెలివికి తగిన ఉద్యోగం రాదని భయమా? వ్యంగ్యంగా అన్న అతడి మాటలు అందరి హృదయాలను గాయపరిచాయి. ఎలాంటి వాడైనా అతడు తమ అల్లుడు. అతడిని అలా అవమానంగా మాట్లాడడం భరించలేకపోయింది దుర్గమ్మ. ఎవరి తెలివి వారుకుంటుంది. ఎత్తిపడవడం గొప్పతనం అనుకోకు రుసరుసలాడింది. విలాసంగా నవ్వాడు. చూసావా సుబ్బడు, మీ అత్తగారి అభిప్రాయం కూడా సరిగ్గా నా అభిప్రాయమే. అతడి మాటలు విననట్టే రోషావేశంతో నీవు నాకన్నా ఊడపొడిచిందేముంది? నీవు పాస్ అయ్యావు, నేను తప్పాను, అంతే గుర్తుంచుకో అన్నాడు. అఖండమైన నీ జ్ఞాపక శక్తిని మెచ్చుకుంటున్నాను. కానీ నీ తెలివితేటలు రోషం నీవు చెయ్యబోయే పనిలో చూపించు, పైకొస్తావు సీరియస్గా అన్న రామ్ మాటలు లెక్క లేనట్టు మొహం పక్కకు తిప్పుకున్నాడు.
నీ మెప్పు ఎవరికి కావాలి? పై అధికారి మెచ్చాలి. ఓహో అలాగా అని కళ్ళు తమాషాగా తిప్పి చూసి తిలక్ సుమతి వైపు దృష్టి మరల్చాడు. టిఫిన్ చేసి మీరు సిద్ధంగా ఉండండి. ఎందుకు అని బావగారిలాగా ధైర్యంగా అడగలేకపోయినా వాళ్ళ ముఖాల్లో కూడా ఆ ప్రశ్న కనిపిస్తూనే ఉంది. రామ్ తలదించుకుని ఏది పట్టని వాడిలాగా తింటున్నాడు. తండ్రి కల్పించుకుని ఏదైనా అడుగుతాడేమో అని అనుకుని ఎదురు చూసిన వారికి నిరాశే కలిగింది. బాధ్యత వహించి చెయ్యలేని తను అనవసరంగా మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాడు అనంతయ్య. బరువును మోసి మోసి అలసిన వాడిలాగా ఉంది ఆయన స్థితి. మళ్ళీ బరువెత్తుకునే స్థితిని ఆహ్వానించలేదు. అతడి అస్వస్థత కూడా అందుకు కారణమేమో. తల తిరిగినట్లుండడం, గుండె నొప్పి, ఊరి మార్పు వల్లేమో ఎక్కువగా ఉన్నాయి ఈ 2 రోజుల నుంచి. ఆ ఊళ్ళో ఉంటే తనకి తెలిసిన ఆయుర్వేద డాక్టర్ దగ్గర ఏదో ఒక మందు తెచ్చుకొని మింగితే తృప్తితో కూడిన మనశ్శాంతి లభించేది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొడుకుతో చెప్పాలంటే అతడి దర్శనమే అపరూపమైంది. ఈ 3 రోజుల నుండి ఏ అర్ధరాత్రికో గాని ఇంటికి రాడు. ఆ సమయంలో అతను నిద్రలో ఉంటాడు. తెల్లవారి 8 గంటలకు స్నాన పానాదులు ముగించుకొని డ్రెస్ చేసుకుని హడావిడిగా కిందకి దిగివచ్చి అతడితో ఎలా చెప్పాలో తెలియక మౌనం దాల్చాడు. కాఫీ తాగి వెళ్ళిపోతున్న రామ్ని మింగేసేలాగా చూస్తున్న దుర్గమ్మ తనను తన పిల్లల్ని కీలు బొమ్మల్లా ఆడించేందుకే ఇక్కడికి తీసుకొచ్చాడని అనిపించింది ఆ సమయంలో ఆమెకు. అన్నయ్య మన్నల్ని రెడీగా ఉండమన్నాడెందుకు? తిలకు ఊహ కందుతుందేమోనని అడిగింది సుమతి. ఏమో అని తండ్రి వంక చూసి మంచి చెడ్డ బాగా ఆలోచించకుండా అతడు రమ్మని మనగానే వచ్చేశాం అన్నాడు కాస్త కోపంగా. అంత లోతుగా ఆలోచించి చేసే స్థితిలో లేను గనక అలా చెయ్యాల్సి వచ్చింది. అయినా వాడిప్పుడేమన్నాడు మిమ్మల్ని? నచ్చ చెప్పే ధోరణిలో అన్నాడు అనంతయ్య. అవును పాపం, తమరి ముద్దుల కొడుకు ఏమన్నాడు? అవహేళనగా మాట్లాడి అవమానించడం తప్ప. భర్త మీద విరుచుకుపడింది దుర్గమ్మ. ఎన్నాళ్ళు అంటాడమ్మా? ఆయనకేదో ఉద్యోగం చూపిస్తానని అన్నాడుగా. నెల జీతం రాగానే మనకిక్కడ ఇబ్బంది ఉంటే వేరే వెళ్ళిపోదాం. భర్తకు ఉద్యోగం వస్తే తమ కష్టాలు గట్టెక్కుతాయని దృఢంగా విశ్వసిస్తున్న సుజాత మాటలకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డవాడిలాగా తుళ్ళిపడ్డాడు సుబ్బారావు. తను తప్పనిసరిగా ఉద్యోగం చెయ్యాలన్నమాట. ఇందాక మాట వరుసకు పౌరుషంగా మాట్లాడాను, కానీ ఉద్యోగం చేయడం తన వల్ల కాదు అని అనుకున్నాడు. చెల్లెల మాటకు లోపలే నవ్వుకున్నాడు తిలక్. భర్త మీద ఆశలు పెట్టుకోవడం భార్య తప్పు కాదు, కానీ అతడి సామర్థ్యం స్వభావాన్ని పట్టి ఆలోచిస్తే బాగుంటుంది అని అనుకున్నాడు. దొరికిన ఉద్యోగం 4 రోజులైనా చేస్తాడన్న నమ్మకం లేదు అతనికి. హాల్లో నుండి గద్దించినట్టు పిలిచిన రామ్ పిలుపు వినిపించడంతో ఆలోచనలకు స్వస్తి చెప్పి తినడం ముగించి కాఫీ తాగి వడివడిగా వెళ్లారు తిలక్, సుమతి. నీలిరంగు ఫుల్ సూట్లో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని గంభీరంగా కనిపిస్తున్న రామ్ ఎవరో ఉన్నతాధికారిలాగా ఉన్న కొత్త వ్యక్తిలాగా కనిపిస్తున్నాడు, కానీ అన్నగా అనిపించడమే లేదు. సర్టిఫికెట్స్ తీసుకురండి అంటూ సోఫాలో నుండి లేచాడు. 2 నిమిషాల్లో తీసుకొచ్చారు వాళ్ళిద్దరు. కారులో అతడి పక్కన కూర్చోవాలంటే భయం అనిపించింది. రామ్ అదేమీ గమనించలేదు. యాదగిరి మామూలుగా డ్రైవర్ పక్కనే కూర్చున్నాడు. నిజాం కాలేజీ వైపు పరుగెడుతోంది ఇంపాల. టిఫిన్ కాఫీలు కాగానే గదిలోకి బయటికి తిరుగుతూ వీలైనన్ని సిగరెట్లు కాలుస్తున్నాడు సుబ్బారావు. కిటికీలో నుండి రింగులు రింగులు పొగ వదులుతూ ఈ లోకంలో లేనట్టుగా అతన్ని గట్టిగా పిలిస్తే గానీ లాభం లేదనుకున్నాడేమో నాయర్. సార్ అంటూ గట్టిగా పిలిచాడు. 10 గంటలకు రామ్ తన కోసం కారు తీసుకొని వస్తాడేమో అని అనుకుంటున్న అతడు నాయర్ పిలుపు విని ఉలికిపాటుగా వెనక్కి తిరిగి చూశాడు. ఏంటి? చిరాకు పడుతూ అడిగాడు. 10 గంటలకల్లా మిమ్మల్ని ఆఫీస్కి రమ్మన్నారు అయ్యగారు. తెలుసులేబోయ్. అది కాదు సార్, ఎలా చెప్పాలో అర్థం కాక ఒక్క క్షణం ఆగి అన్నాడు. మీకు ఈ ఊరు కొత్త కదా, అందుకని మిమ్మల్ని తీసుకొని రమ్మని నాతో చెప్పారు. వాట్? నన్ను తీసుకొని రమ్మని నీతో చెప్పాడా? పళ్ళు పట్టపట్టా కొరికాడు. తనకు చాలా అవమానం జరిగినట్టు ఫీల్ అవుతున్నాడు. నాయర్కు అతడి వాలకం విసుగు పుట్టిస్తున్నా ఏమీ అనలేక మౌనంగా నిల్చున్నాడు. నేను రాను, నువ్వు వెళ్ళు గర్జించాడు. అయ్యగారు కోప్పడతారు భయంగా అన్నాడు. ఆయన గారికి కోపం వస్తే ఎన్నోళ్ళు పాడు. ఆఫ్టర్ ఆల్ పనివాడితో కలిసి నన్ను రమ్మంటాడా? ఎంత పొగరు! ఈ ఇంటి అల్లుండన్న మాట విస్మరించాడేమో. అతడి మాటలకు లోపలే నవ్వుకున్నాడు నాయర్. అల్లుడు అయినంత మాత్రాన గొప్పేమిటో తెలివితేటలతో మంచి వ్యక్తిత్వం ఎదుటివారి పనులను ఆకర్షించి
తమకు తాముగా గౌరవించేటట్టు ఉండాలి. అల్లుడుగానో బావగానో గౌరవించలేదని వాపోవడం అవివేకం అనుకున్నాడు. అయ్యగారి పని విషయంలో స్వపర భేదాలు చూపించరు. ఈసారి కాస్త గట్టిగానే అన్నాడు. మంచిది. ఆ అయ్యగారి మంచితనాన్ని పొగుడుతూ కూర్చో పో కసిరాడు. దెబ్బతిన్నట్టు చూశాడు నాయడ్. తిండి గుడ్డ ఇచ్చి కష్టపడే అయ్యగారే ఏనాడు ఇలా వెదిలింపుగా మాట్లాడలేదు. అయినా ఉద్యోగం కోసం ఎందరో కాలికి బలపం కట్టుకొని తిరుగుతూ ఉంటే ఇతడికి ఇదేం బుద్ధి? అసలు కదలనంటాడు. పైగా గౌరవనీయ చుట్టాన్నంటూనే అయ్యగారిని చులకనగా మాట్లాడుతున్నాడు. అక్కడి నుండి వెళ్ళిపోయాడు నాయర్. ఆ అయ్యగారికే కాదు, వాడి నౌకర్లకు కూడా టెక్కే. వెళుతూ అతని వైపు చూస్తూ కోపంగా అనుకున్నాడు సుబ్బారావు. రామ్ను మెంగేయాలన్నంత కోపంగా ఉందా అతడికి. దర్జాగా కారులో కూర్చుని బయటికి వెళ్ళాలన్న కోరిక తీరకపోతే పోని, కనీసం ఈరోజు బావగారి హోదాలో కారులో తీసుకెళ్తాడేమోనని అనుకుంటే నౌకర్తో పిలుచుకురమ్మని చెప్పిన తీరు అతడిని ఉడికిస్తోంది. కాలేజీ దగ్గర ఆగేంత వరకు ఎక్కడికో ఎందుకో ఆలోచిస్తూ ఉన్నాడు తిలక్, సుమతి. కాలేజీ గేట్ దాటి లోపలికి అడుగుపెట్టారు. ఉత్సాహంగా ఉంది ఇద్దరికి. సామ్రాజ్యాధిపతిలాగా దర్పంగా నడుస్తున్న రామ్ వెనక నడుస్తున్నారు. ప్రిన్సిపాల్ రూమ్లోకి అడుగు పెట్టగానే, హలో శ్రీరామ్ గారా, ఏమిటి ఇలా వచ్చారు అంటూ నవ్వుతూ పలకరించారు ప్రిన్సిపాల్. అతడికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు రామ్. తిలక్ను, సుమతిని పరిచయం చేశాడు. తిలక్ ఇంటర్ పాస్ అయి 2 ఏళ్లైంది. చదువుతుంటే ఇప్పుడు BA ఫైనల్ ఇయర్లో ఉండాల్సిన మాటే. ఆ సమయంలో అంతులేని బాధ కలిగింది. తిలక్కు గడిచినంత కాలం ఒక్కసారి ముందుకొస్తే ఎంత బాగుండు అని అనిపించింది. కిందటి సంవత్సరం ఇంటర్ పాస్ అయిన సుమతి కూడా తనతో పాటే తన గ్రూపే తీసుకొని చదవడం అతడికి అవమానం అనిపించింది కూడా. కాలేజీ తెరిచి నెలన్నర గడుస్తున్న వాళ్ళిద్దరు కాలేజీలో చేరగలిగారు అంటే రామ్కున్న పలుకుబడే కాకుండా మంచి మార్కులు రావడం కూడా కారణమే. వద్దంటున్న వెనకుండా ప్యూన్ చేత కాఫీలు తెప్పించాడు ప్రిన్సిపల్. కాఫీ తాగడం పూర్తయిన తర్వాత సిగరెట్ ఆఫర్ చేస్తే నో థ్యాంక్స్ అంటూ చూపు మరల్చి రామ్ వంక చిత్రంగా చూశాడు. దాదాపు 2 ఏళ్లుగా క్లబ్బులో అతన్ని చూస్తున్నాడు. అతనికి లేని దురలవాటు లేదు. ఆ రోజు రామ్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు అతనికి. అతడికి ఎవ్వరూ లేరని విన్నాడు. కానీ ఈరోజు తమ్ముడు చెల్లెళ్ళు అంటూ పరిచయం చేసి కాలేజీలో చేర్పించాడు. అతడి గురించి పూర్తి వివరంగా అడిగి తెలుసుకునేంత చనువైన స్నేహం లేదు. అంతేకాదు రామ్ ఎవరిని అంత సన్నిహితంగా రానివ్వడు. తమ్ముడిని చెల్లెల్ని కాలేజీలో చేర్పించి మరుసటి రోజు నుండి కాలేజీకి వెళ్ళమని చెప్పి కావాల్సిన పుస్తకాలని కొనిచ్చి ఆటోలో ఇంటికి పంపించి అప్పుడే ఆఫీస్కి వచ్చాడు రామ్. అప్పటికే అతని కోసం చాలామంది వేచి ఉన్నారు. బిజీగా కాగితాలు ఏవో చూసుకుంటున్న అతడు ఫోన్ మోగుతుంటే విసుగ్గా అందుకున్నాడు. నాయర్ ఇంటి నుండి ఫోన్ చేశాడు. సుబ్బారావు రానన్నాడని. అసలే పని ఒత్తిడిలో ఉన్న రామ్ మండిపడ్డాడు. బ్రెయిన్లెస్ మ్యాన్ కోపంగా అని అతన్ని మాట్లాడమను అన్నాడు. కొద్ది క్షణాల్లోనే ఫోన్ రోగింది మళ్ళీ. ఏంటి నీ ఉద్దేశం? సుబ్బారావు స్వరం తీవ్రంగా వినిపించింది. నేను అదే అడగాలనుకుంటున్నాను. ఏంటి నీ ఉద్దేశం? రామ్ గొంతులో కఠినత్వం, మాటలలో పదును సుబ్బారావులో అంతవరకు ఉన్న ధైర్యం హరింపజేశాయి. రామ్లో ఇంత మార్పు ఎలా వచ్చింది? అతడి అంతరంగం పదే పదే అనుకుంటోంది. సోమరితనాన్ని క్షమించలేను. పట్టెడన్నం తినేందుకు అర్హుడని నా ఉద్దేశం. రాము రోషం ధైర్యం కలిగించగా గట్టిగా అన్నాడు. బేకర్ గర్జనలు బెదిరింపులు కాదు. కావాల్సింది నీ బాధ్యత నీవు నెరవేరుస్తున్నావా లేదా అని ఆలోచించుకో. చేతి నుండి జారిపోతున్న దాన్ని పట్టుకోవాలంటే చాలా కష్టం. చేతిలో ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి. నేడు రేపుగా లేదు. గతించిన కాలం ముందు సమస్యలకు పరిష్కారం చూపించలేదని మాత్రం గుర్తుంచుకో. హెచ్చరింపుగా అన్నాడు. ఉద్యోగం చేయకుండా నిన్ను పెట్టి పోషించమని దేవుళ్ళాడుతున్నాననుకుంటున్నావా? ఇంట్లో నేనేమిటో, నా స్థానం ఏంటో గుర్తించమంటున్నాను. తమరికి ఇప్పుడు జరిగిన అవమానం ఏంటో అతడి వ్యంగ్య ధోరణికి కోపం కలిగించిన అదుపులో పెట్టుకొని అన్నాడు. ఇంతకన్నా ఏం కావాలి? నౌకర్తో నన్ను పిలుచుకురమ్మంటావా? ఓహో అదా, గలగలా నవ్వాడు. ఈ సిటీలో నువ్వు ఆఫీస్ తెలుసుకోలేవని అలా చెప్పాను. అది అవమానం అనిపించింది అన్నమాట అని సీరియస్గా అన్నాడు. చూడు మిస్టర్ సుబ్బారావు, నాకు ఇంకా మాట్లాడే సమయమూ లేదు. నీకు ఇష్టమైతే ఈ రోజుకి ఇక్కడికి రా, లేకపోతే నీ భవిష్యత్తు నువ్వు నిర్ణయించుకో. నీవేం లోకం తెలియని పసివాడివి కాదు అంటూ రిసీవర్ పెట్టేశాడు.
గౌరవ మర్యాదలు చేయాలంటే చేసేవి కావని, వ్యక్తిగత ప్రవర్తనతో సంపాదించుకోవాలని అతడు ఎప్పుడు తెలుసుకుంటాడు? ఎటువంటి బుద్ధిలేని ఆలోచనలతోనే కాలం వ్యర్థంగా వెళ్ళబుచ్చుతున్నాడు. గొణిగినట్టుగా అనుకున్నాడు రామ్. సుబ్బారావుకు ఫోన్లో ఎన్నెన్నో అడగాలనిపించింది, కానీ రామ్ తీవ్ర స్వరం ఏది అడగనివ్వలేదు. రామ్ని ఏ విధంగా అనుకోవాలో దుర్గమ్మకు అర్థం కాలేదు. తన పిల్లల్ని కాలేజీలో చేర్పించి అల్లుడికి ఉద్యోగ ప్రయత్నం చేయడం ఆమెకు ఆశ్చర్యంగా ఉంది. సుబ్బారావు మొండిగా కదలనని భీష్మించుకొని కూర్చోవడం ఆమెకి నచ్చలేదు. ఏదో ఒక ఉద్యోగం చేసి తన ఖర్చుకైనా సంపాదించుకుంటే బాగుంటుంది ప్రశాంతంగా అనేందుకు అల్లుడు అన్న గౌరవ భావం అడ్డు తొలుగుతోంది. ఫోన్లో అల్లుడు మాట్లాడేటప్పుడు అటువైపు ఎవ్వరూ వెళ్ళలేదు. కష్టపడకుండా వైభవంగా ఉండాలనుకునే సుబ్బారావు తత్వం అందరికీ కోపాన్ని కలిగిస్తుంటే సుజాతకు దిగులు కలిగించింది. అతడు అట్లాగే ఉంటే తన బ్రతుకు ఎలా ఉంటుందో, కూర్చోబెట్టి ఎన్నాళ్ళు పెడతారు తిండి అని అనుకుంటూ భర్త దగ్గరికి వచ్చి ఏదో చెప్పేలోగా అతడు వేగంగా అడుగులేస్తూ వంటింటి వైపు వెళ్ళాడు. వంటంతా పూర్తి చేసి అప్పుడే బయటికి రాబోతున్న నాయర్ ఏంటి అన్నాడు. ఇంతకుముందు జరిగిన సంఘటన అతన్ని ఎడల గౌరవ భావాన్ని పోగొట్టేసింది. ఇంకే ఉంది, తమరు బాస్ గారి మాట జవదాటారు కదా, నన్ను ఆఫీస్కి తీసుకెళ్ళండి అక్కసుగా అన్నాడు. మీకంత ఇష్టమైనప్పుడు వెళ్ళడం ఎందుకులండి అని పక్కకు వెళ్ళబోతున్న అతన్ని చెయ్యి బట్టి ఆపి, కాదు నాయర్, తొందరగా వెళ్ళాలి. రామ్కు నా మీద చాలా కోపం వచ్చింది. ఆవేశం చల్లారిపోయి బ్రతిమలాడే ధోరణిలో అన్నాడు. నాయర్ అయిష్టంగానే అంగీకరించి బయలుదేరాడు. ఆటోలో వెళ్తున్న సుబ్బారావు పక్కన నాయర్ ఉన్నాడన్న విషయాన్ని కూడా విస్మరించాడు. హ్యాబిట్స్ అందాన్ని, రోడ్ల విశాలతను అబ్బురంగా తిలకిస్తున్నాడు. రద్దీగా తిరుగుతున్న వాహనాల వంక, బస్సుల కోసం నిల్చున్న జనం వంక, హడావిడిగా పనుల్లోకి వెళ్తున్న వారి వంక చిత్రంగా చూస్తున్నాడు. రంగురంగుల వస్త్రాలతో ముస్తాబైన వారికే సమస్యలు, బాధలు ఉండవని భ్రమపడిన తన నెత్తినేదో మొయ్యలేని భారం మోపబడుతున్నట్టు విలవెల్లాడుతున్నాడు. అతడి ఆలోచనలు భగ్నం చేస్తూ ఆగింది ఆటో. దిగి డబ్బులిచ్చి 2 అడుగులు వేసి తలెత్తి చూశాడు. టీవీగా నిల్చున్న మిలిటరీ ఆఫీసర్లా ఉన్న భవనం అది. రామ్ పేరు మీద ఉన్న కంపెనీ. గతుక్కుమన్నాడు. రండి సార్, లోపలికి దారి తీస్తూ అన్నాడు నాయర్. లోపలున్న వ్యక్తులను చూసి నడుస్తున్నారు. నాయర్ ఆగి ఉన్న చోట గదిని చూసి సినిమాలో సెట్ లాగా ఉంది అని అనిపించింది. కొద్దిసేపటి తర్వాత గది తలుపులు తెరుచుకుని ఇద్దరు బయటకు వచ్చారు. గది లోపలే ద్వారం, గోడలు అంత అందంగా ఉంటే లోపల ఇంకా ఎంత అందంగా ఉంటుందో నాయర్తో పాటు లోపలికెళ్తూ అన్నాడు సుబ్బారావు. దర్జా ఒలకబోస్తున్న భవనంలో అందమైన ఆ గదిలో హోదా గల సీట్లో కూర్చుని అతడు వంకే చూస్తున్నాడు రామ్. కొయ్య బొమ్మలా నిల్చున్నాడు సుబ్బారావు. కమాన్ మిస్టర్ సుబ్బారావు, టేక్ యువర్ సీట్. కుర్చీని చూపించాడు విలాసంగా నవ్వుతూ. యాంత్రికంగా వచ్చి కుర్చీలో కూర్చున్నాడు అతను. నీకు ఆలోచన ఉన్నదన్నమాట. ఇబ్బందిగా చూశాడు సుబ్బారావు. ఆ గదిలో నాయర్ తప్ప మరెవరూ లేకపోవడంతో కొంత తృప్తి కలిగించింది అతనికి. వేరెక్కడో ఉద్యోగం చూపిస్తాడనుకున్నాడు, కానీ అతడి ఆఫీసులోనే అని మాత్రం ఊహించలేకపోయాడు. గొప్ప వ్యాపారవేత్తగా రామ్ను చూస్తుంటే అకస్మాత్తుగా భూమి నుండి ఆకాశానికి ఎగిరిన మనిషిలాగా కనిపిస్తున్నాడు. నాయర్, నువ్వు వెళ్ళిపో, అతడు ఇప్పుడే డ్యూటీలో జాయిన్ అయిపోతున్నాడని ఇంట్లో చెప్పు అని. ఓహో, మరిచాను, ఒక్క క్షణముండు అని సుబ్బారావు దిశ చూపు మరల్చి అన్నాడు. ఇప్పటికీ అంతా గ్రహించే ఉంటామనుకుంటా. ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరూ నా కింద ఉద్యోగస్తులే. మరి నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. కుర్చీలో వెనక్కి వాలి సిగరెట్ అంటించి రింగులుగా పైకి వదులుతున్నాడు. తనెప్పుడు కాదంటే ఎదురయ్యే పరిస్థితులు ఏమిటో సుబ్బారావుకి బాగా తెలుసు. అనుక్షణం ఉద్యోగం అంటూ గోల పెట్టే భార్య. తను నిరాకరిస్తే భరించలేదు. ఆ ఇంట్లో మనిషిగా చూడరింక. ఎంతైనా రామ్ వారికి సన్నిహితుడు. చురుగ్గా ఆలోచించన్నాడు. ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది, ఉద్యోగం చెయ్యాలనే వచ్చింది. అహంతో కూడిన అతని మాటలు రామ్కి అంతులేని ఆగ్రహాన్ని కలిగించాయి. కుర్చీలో వెనక్కి జారగిల పడినవాడు ఒక్క ఉదుటున నిటారుగా కూర్చున్నాడు. అతని కళ్ళలో ఎర్రటి జీరలు కదలాడుతున్నాయి. ఇది ఆఫీస్. నీవు మాట్లాడుతున్నది పై అధికారితో. ఆ విషయం గుర్తుంచుకో. బంధుత్వానికి ఇక్కడ ఏ మాత్రం తావులేదు అని. మేనేజర్ అంటూ బెల్ నొక్కాడు. మేనేజర్ విశ్వేశ్వర్ లోపలికొచ్చి నిల్చున్నాడు. ఇతడే మన కొత్త టైపిస్టు. అతడు చేయాల్సిన పని అంటూ చెప్పండి. రండి అంటూ సుబ్బారావుని పిలిచి ముందుకు నడిచాడు విశ్వేశ్వర్. నాయర్ ఇంటికి వెళ్ళిపోయాడు.
రామ్ గదికి 5 అడుగుల దూరంలో టైపిస్ట్ సీటు ఉంది. అతడి గదిని ఆనుకొని ఉన్న గదిలో మేనేజర్ ఉంటాడు. సుబ్బారావు సీట్లో కూర్చుని చుట్టూ పరికించి చూశాడు. ఎవరి పనిలో వారు నిమగ్నులై ఏ విషయము పట్టనట్టు ఉన్నారు అక్కడున్న వారందరూ. 5 నిమిషాల తర్వాత ప్యూన్ వచ్చాడు. కాగితాలు ఇమ్మని తెల్లమొహం వేశాడు సుబ్బారావు. ఆఫీస్లో వాళ్ళందరినీ చూడడమే తప్ప పని మొదలు పెట్టలేదు. ఇంకా కాగితాలన్నీ సరి చేసుకుని టైప్కు మొదలు పెట్టాడు. అప్పుడు వచ్చి రాగానే పని చేయడం ఏమిటి విసుగుపడ్డాడు. ప్యూన్ అసహనంగా నించున్నాడు. 10 నిమిషాలు ఆగిరా అన్నాడు కోపంగా. అర్జెంటుగా కావాలంటండి, కదలకుండా అన్నాడు. ఇక చెప్పినా లాభం లేదని మౌనంగా టకటకలాడిస్తున్నాడు. మనసు మాత్రం ఎటో పోతోంది. రామ్ స్థానంలో తనను ఊహించుకొని తను సూట్ ధరించి కారులో తిరుగుతూ సినిమాలో హీరోలాగా దర్జాగా అందమైన తోటలో విహరిస్తున్నాడు లోకంలో. పావుగంట కాగితాలు తీసి ప్యూన్ చేతిలో పెట్టి అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నాడు. మరో నిమిషంలో మేనేజర్ పిలుస్తున్నాడంటూ వచ్చాడు ప్యూన్. ఏమిటి అంత పొగరు? తను రామ్కు బంధమని తెలీదా? కోపంగా అనుకుంటూనే లోపలికెళ్ళాడు. 10 నిమిషాల తర్వాత దిగులు కమ్మిన ముఖంతో తన టైప్ మిషన్ దగ్గరికి దిగులు కమ్మిన మొహంతో వచ్చి తన సీట్లో కూర్చున్నాడు. అన్ని తప్పులు కొట్టాడని మొదటి రోజే మండిపడ్డాడు మేనేజర్. 15 రోజుల కిందటే టైపిస్ట్ రంగారావు ఏదో మంచి ఉద్యోగం రావడంతో వెళ్ళిపోయాడు. ఈ 15 రోజుల నుండి అత్యవసరమైనవి మేనేజర్ రామ్ తనకు తామే టైప్ చేసుకుంటున్నారు. మిగతా పనంతా పెండింగ్లో ఉంది. 5 నిమిషాల పనిని 15 నిమిషాలు చేసినా అన్ని తప్పులుండడం భరించలేకపోయాడు. చురుగ్గా సాగే తన బిజినెస్కు సంబంధించిన పనికి మందకొడిగా సాగే సుబ్బారావు పనికి బొత్తిగా పొత్తు కుదరదనిపించింది. ఆ విషయము రామ్కు చెప్పడం అంత తేలిక కాదు. సుబ్బారావు అతడికి కావలసిన వాడు. ఏం చేయాలో తోచక మరింత ఆవేశపడ్డాడు. ఆ సమయంలో సుబ్బారావుకు పెద్దగా ఏడవడం ఒక్కడే తక్కువ. కాగితాలు వంక దిగులుగా చూస్తూ నెమ్మదిగా టైప్ చేస్తున్న అతడు సెంటు పరిమళం నాసికా పుటాలను కందడంతో తలెత్తి చూశాడు. రామ్ గదివైపు వెళ్ళబోతున్న యువతి. ముదురు నీలం రంగు ఫారెన్ ఐలాక్స్ చీర, స్లీవ్లెస్ జాకెట్, అధునాతనమైన శిరోజాల అలంకరణ చేసుకున్న ఆమె చేతిలో వేలాడుతున్న చీర రంగు వ్యానిటీ బ్యాగ్ చూడముచ్చటగా ఉంది. మెరుపు తీగలా లోపలికెళ్ళింది. గది ముందున్న ప్యూన్ ఎవరైనా వస్తే బాస్ పర్మిషన్ తీసుకుని లోపలికి పంపేవాడు కాదు. చివరికి తన విషయంలో కూడా అంతే. కానీ ఆ యువతిని చూడగానే ప్యూన్ స్వాగతం పలుకుతున్నట్టు పక్కకి జరగడం ఆశ్చర్యం అనిపించింది. కుతూహలం కలిగింది సుబ్బారావుకు. ఆ యువతి గదిలోకి వెళ్ళిన కొద్దిసేపటికి గలగలా నవ్వులు వినిపించాయి. అక్కడ వాళ్ళెవ్వరూ ఆ విషయం పట్టనట్టే ఉన్నారు. బహుశా వాళ్ళందరికీ ఇది కొత్త కాదేమో అని అనుకున్నాడు. తలుపులు తెరుచుకున్నాయి. ఆ యువతి వెంట రామ్ కూడా బయటకొచ్చాడు. ఒకరి పక్కన ఒకరు నడుస్తూ ఏదో మాట్లాడుతున్నారు. నవ్వుకుంటూ వెళ్తున్న వారి వైపు అలాగే చూస్తున్నాడు సుబ్బారావు. నవ్వులు వినిపించడం ఆగిపోయిన తర్వాత ఆఫీస్లో కొద్ది చలనం వచ్చినట్టుగా మాటలు వినిపించాయి. మీకు బాస్ ముందే తెలుసా? సుబ్బారావు పక్క సీట్లో ఉన్న వ్యక్తి అడిగాడు. అతడు మా బావమరిది గర్వంగా చెప్పాడు లోపలే నవ్వుకుంటూ. రామ్ తీసుకువెళ్ళిన ఆ యువతి ఎవరో తెలుసుకోవాలని ఉబలాటంగా ఉన్నా ఎవ్వరూ ఆ విషయం చర్చించుకోకపోవడం నిరుత్సాహం కలిగింది. మేనేజర్ బయటికి రావడంతో మళ్ళీ నిశ్శబ్దం అలుముకుంది. అకౌంటెంట్తో ఏదో చెప్పి వెళ్ళిపోయాడు మేనేజర్. లైలా దర్శనం ఎన్నాళ్ళకైంది అని ఒకరంటే మరొకరు ఆమె లైలా అయితే మాత్రం మన బాస్ మాత్రం మజ్ను కాడు. పుష్పాల మకరందం గ్రోలే తుమ్మెద. ఎక్కడ మకరందం ఉంటుందో అక్కడ వాళ్తాడు అని అన్నారు. సుబ్బారావు పక్క సీట్లో ఉన్న వ్యక్తి సైగల ద్వారా చెప్పిన అర్థం కానిది కాస్త గట్టిగా కొత్తగా వచ్చిన టైపిస్ట్ బావగారి బావమరిది పరిచయం చేసినట్టు అన్నాను అనుకున్నాడు. కానీ హెచ్చరింపుగా ఉంది అతడి స్వరం. షాక్ తిన్నట్టుగా చూశారు అందరూ. ఎవరి నోట మాట రాలేదు. అందరి మొహాల్లో ఆందోళన కనిపించింది. చూసి నవ్వుకున్నాడు సుబ్బారావు. బావగారిగా రామ్ గౌరవించకున్నా అతడి దగ్గర ఉన్న ఉద్యోగస్తులైనా గౌరవిస్తున్నందుకు కొంత సంతోషంగానే ఉంది. రామ్ మేనేజర్ లేనప్పుడే ఆఫీస్లో ఎవరి నోళ్ళైనా కదులుతాయని గ్రహించాడు. వారి మాటలను బట్టి రామ్ ప్రవర్తనను అర్థం చేసుకుని చాలా గొప్పవాడిలా భావించుకొని మురిసిపోయాడు. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి అతని గురించి చెప్పాలా అని తహతహలాడుతున్నాడు. అరగంట తర్వాత మేనేజర్ వచ్చాడు. మళ్ళీ పనులు చురుగ్గా ప్రారంభమయ్యాయి. సుబ్బారావుకి మహా చిరుగ్గా ఉంది. తను ఈరోజే కొత్తగా ఉద్యోగంలో చేరినట్టుగా లేదు.
ఎన్నో ఏళ్లుగా చేసి విసుగు చెందిన వాడిలాగా ఉన్నాడు. మధ్యాహ్నం లంచ్కు అందరితో పాటు హోటల్కి వెళ్ళి వచ్చి సాయంత్రం 5 గంటల వరకు విధిగా కూర్చున్నాడు. రామ్ మళ్ళీ రాలేదు. ఆ విషయం ఎవరూ అనుకోలేదు. తనను లెక్క పెట్టని మనుషులను చేరదీయడమే కాకుండా వారి బాగోగులు కూడా చూస్తున్న రామ్ చాలా గొప్పవాడు అని అనుకున్నాడు అనంతయ్య. కొడుకు మంచితనానికి పొంగిపోతున్న అతడు ఆ సాయంత్రం అల్లుడు చెప్పిన మాటలు విని నీరుగారిపోయాడు. అల్లుడి మాటలు అబద్ధమని కొట్టిపారేయలేకపోతున్నాడు. ఎందుకంటే అతడి ఉన్నత స్థితిని కూడా వివరంగా చెప్పాడు. ఆఫీసులో అతడికి ఎంత చెడ్డ పేరు. కనిపించిన ఆడపిల్లలు వెంబడపడి చీచి చెప్పేందుకు నోరు రావడం లేదు. అతడి బంధువు అని చెప్పుకోవాలంటే నాకు సిగ్గనిపించింది. చీత్కారంగా అన్న సుబ్బారావు మాటలు చెవుల్లో మారు మ్రోగుతున్నాయి. మామగారి మొహంలో విషాద ఛాయలు సుబ్బారావుకి మహదానందాన్ని చేకూరుస్తున్నాయి. అనంతయ్య అక్కడ కూర్చోలేక తన గదిలోకి వెళ్ళిపోయాడు. అత్తగారికి, భార్యకు, సుమతికి, తిలక్కు ఏవేవో కల్పించి చెప్తున్నాడు. రామ్ అంటే అంతవరకు ఏర్పడిన సదభిప్రాయం ఒక్కసారిగా మటుమాయమైంది. అందరిలోనూ డబ్బుతో పాటు అహంకారం, అక్రమ ప్రవర్తన కూడా అలవడినాయని గ్రహించుకున్నారు. కానీ తమని పిలుచుకొచ్చి అన్నీ అమరుస్తున్నాడన్న విషయం మాత్రం అనుకోలేదు. కాదు, అతడి మీద ఆగ్రహం ఆ విషయాన్ని చర్చించనీయలేదు. తమని ఉద్ధరించాల్సిన బాధ్యత అతడికి ఉందని భావించి ఊరుకున్నారేమో. కన్న తండ్రిగా అనంతయ్య మనసు మాత్రం అల్లకల్లోలంగా ఉంది. మీ శ్రీరాముడు శ్రీకృష్ణుడు అయ్యాడు వ్యంగ్యంగా అన్నాడు సుబ్బారావు. సుబ్బారావు మాటలు అతడి హృదయాన్ని బాకుల్లా గుచ్చుకున్నాయి. రామ్ పుట్టగానే అంత సంబరపడ్డాడు. అతని రూపురేఖలు చూసి అందరూ పొగుడుతూ ఉంటే పొంగిపోయాడు. ఆ పసివాడి మొహంలో కాంతి తనను తన్మయుణ్ణి చేసేది. శ్రీరామచంద్రుడిలాగా సత్యధర్మ వర్తుడై ఉండాలని, కీర్తి గడించాలని కోరుకున్న శ్రీరామ్ అని పేరు పెట్టాడు. మరిప్పుడు జరిగిందేమిటి? తల పట్టుకొని కూర్చున్నాడు. రాము పతనావస్థకు బాధ్యులెవరు? అతడి అంతరాత్మ ప్రశ్నిస్తోంది. ఆర్థికంగా అతడి ఉన్నతి కంటే వ్యక్తిగతంగా అతడి ప్రవర్తనే సలక్షణంగా బాసిలితే తనెంత సంతోషించేవాడు. ఏ తప్పు చేయందే ఇంత త్వరగా అంత ధనవంతుడు కాలేదని అతని మనసు చెప్తుంటే బిగ్గరగా ఏడవాలి అని అనిపిస్తోంది. ఆ పాపంలో పాపం పంచుకునేందుకే తమనందరినీ ఇక్కడికి తీసుకొచ్చాడేమో. తన అసమర్థత, అనాలోచన రహితమైన ప్రవర్తన తనని ఈనాడు కఠిన శిక్షకు లోను చేశాయి అనుకున్నాడు బాధగా. పుట్టుకతోనే మనిషి దుర్మార్గుడు కాడు. పరిసరాల ప్రభావం అతడి మీద పనిచేస్తుంది. ఆ తర్వాత పరిస్థితుల ప్రాబల్యం అతన్ని పూర్తిగా మార్చేయవచ్చు. రామ్లో సాధుగుణమే చూసిన తండ్రి ఈనాడు దుష్ప్రవర్తన వర్తుడైన అతడి గురించి విని తల్లడిల్లిపోతున్నాడు. ఈ పరిణామాలకి తను కొంత బాధ్యుడేమో అన్న బాధ పీడిస్తోంది. ఏది ఏమైనా తను తీర్చుకోలేని బాధ్యత, బరువు అతడు స్వీకరించాడు. అందుకు తను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అతడి తప్పుని ఎత్తి చూపే అర్హత తనకు లేదనుకుని మనసు గట్టిపరుచుకోవాలని ప్రయత్నిస్తున్న, నిర్మలత్వం మూర్తిభవించిన చిరునవ్వు చిందిస్తున్న ఆనాటి రామ్ రూపం కళ్ల ముందు మెదులుతూ హృదయాన్ని మెరిపెడుతోంది. గుండెల్లో అగ్ని జ్వాలలు లేచినట్టుగా ఉంది. 8 గంటలకు భోజనానికి రమ్మని పిలిచింది దుర్గమ్మ. రాము వచ్చిన తర్వాత తింటాను, నాకిప్పుడు ఆకలిగా లేదు అన్నాడు. కళ్ళ నీరు రాకున్నా అతడి మొహం బాగా ఏడ్చినట్టుగా ఉంది. అత్తగాడు వచ్చి తినేసరికి అర్ధరాత్రి దాటుతుంది. మీరు రండి అంది. భర్త వాళ్ళక ఆమెకి అమిత కోపాన్ని కలిగించింది. రామ్ కోసం అతడంతా దిగులు పడడం, అతడికో ప్రత్యేకత ఇవ్వడం అప్పటికీ ఇప్పటికీ భరించలేదామె. నాకు ఆకలిగా లేదన్నానా, వెళ్ళు కోపంగా అన్నాడు అతను. పాపం కొడుకు వచ్చేంత వరకు ఆకలి ఇదేమో అని వెళ్ళిపోయింది ఆవిడ. 11 గంటలు కొట్టినా రామ్ రాలేదు. ఆతృతగా చూస్తున్నాడు అనంతయ్య. కొడుకుని చూడాలనే తొందర చేస్తోంది అతని మనసు. రోజు అతడొచ్చే వేళ్లకు నిద్రపోయేవాడు. కొడుకు వచ్చే సమయం కూడా తెలియదు. అప్పటికే ఇంట్లో అందరూ నిద్రపోయారు. గదిలోంచి హాల్లోకి వచ్చాడు. సోఫా మీద పడుకున్న నాయర్ గబుక్కని లేచి నిల్చున్నాడు. మీరు చేస్తారా అని అడిగాడు. అక్కర్లేదు అని. అయ్యగారు ఎప్పుడొస్తారు మెల్లగా అడిగాడు. ఇబ్బందిగా చూశాడు అతను. 11 దాటితే అయ్యగారు ఇంక రారని తెలుసు, ఈ వేళకు వచ్చేవారు అని ఆ పైన ఏం చెప్పాలో తోచక ఆగిపోయాడు. అని దీర్ఘంగా నిట్టూర్చి నీవు వెళ్ళి పడుకో అంటూ లేచారు అనంతయ్య గారు. ఈ వేళప్పుడు వాడెక్కడుంటాడు? క్షణం తటపడాయించి ఆఫీస్లో పనుందేమో సార్ అన్నాడు చురుగ్గా ఆలోచించి.
అతడు చెప్పే విధానంలోనే అది అసత్యమని తెలిసి నిట్టూర్చి అతని నిజాయితీపై సరైన సేవకు ఆశ్చర్యపడుతూ అక్కడి నుండి గదిలోకి వెళ్ళాడు. తెల్లవారుతుండగా ఇంటికి వచ్చిన రామ్ తండ్రి గదిలో హడావిడిగా అందరూ తిరగడం, భయకంపిత స్వరాలతో మాట్లాడడం వినిపించి అటువైపు నడిచాడు. దుర్గమ్మ అనంతయ్య గుండె మీద చేతులతో మెల్లగా రాస్తూ కళ్ళొత్తుకుంది. బాధ నోపలేక అటు ఇటు కదలాడుతున్నాడు అతను. రాత్రంతా అతను అనుభవించిన మానసిక సంఘర్షణ శరీరం మీద పనిచేసినట్లుంది. గుండె నొప్పి తీవ్రంగా వస్తోంది. 4 గంటల నుండి రామ్ ఆఫీస్లో ఉన్నాడన్న నాయర్ మాటలు అబద్ధమని తిలక్కి అక్కడికి ఫోన్ చేసిన తర్వాత తెలిసింది. ఏం చేయాలో తోచక ఆందోళన పడుతున్నారు అందరూ. రామ్ రావడంతో కొంత ధైర్యం వచ్చింది. నాయర్ తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు. అంతవరకు ఆ వృద్ధుడి బాధను చూడలేక రామ్ ఎక్కడున్నా పిలుచుకుని రావాలి అని అనుకున్నాడు. కానీ ఎక్కడని వెతకగలడు? ఎవరికి ఫోన్ చేస్తాడు? మంచానికి దగ్గరగా వచ్చాడు రామ్. ఏమిటన్నట్టు నాయర్ను సౌంజ్ఞపూర్వకంగా అడిగాడు. అంత బాధలోనూ రాని నవ్వు నవ్వాడు. అనంతయ్య ఏదో మాట్లాడదామనుకున్నట్టు బాధ అతడి నోటి మాట రానివ్వడమే లేదు. ఎరుపెక్కిన కళ్ళు, అలసి ఉన్న అతడి వదనం, తెల్లటి షర్ట్ మీద కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న కాటుక తిలకం గుర్తులు ఆ తండ్రికి ఏదో చెప్పకుండానే చెప్పినట్టు అనిపించింది. తండ్రి స్థితి తెలుసుకున్న రామ్ అక్కడి నుండి వెళ్ళి హాస్పిటల్కి ఫోన్ చేశాడు. డాక్టర్ గోపాల్ కావాలంటూ అదృష్టవశాత్తు నైట్ డ్యూటీ చేసిన గోపాల్ ఇంకా ఇంటికి వెళ్ళలేదు. అతడు 2 నెలల క్రిందట క్లబ్లో పరిచయం అయ్యాడు రామ్కు. కానీ అతడితో స్నేహం పెరగలేదు. కారణం అతడు ఎప్పుడూ కానీ క్లబ్కు రాడు. వచ్చిన 10-15 నిమిషాల్లో ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకొని పోతాడు. 5 మినిట్స్లో వస్తానని చెప్పాడు గోపాల్. థ్యాంక్ యూ అని రిసీవర్ పెట్టేసి గబగబా పైకి వెళ్ళాడు. డ్రెస్ విప్పి స్టాండ్ మీద పడేసి బాత్రూంలోకి వెళ్ళి పళ్ళు తోముకుని అద్దంలో చూసుకున్నాడు. ఉబ్బిన కళ్ళను చూసుకుని తనలో తానే నవ్వుకున్నాడు. స్వప్నతో సమయం ఎంత మధురంగా తొందరగా గడిచిపోతుంది. రోజా, మల్లిక, జ్యోత్స్న సన్నిధిలో మనసు కోతిగంతులేస్తే స్వప్న సాన్నిధ్యంలో మూగబోయి వింత అనుభూతి కలుగుతుంది. స్వప్న బొంబాయి వెళ్ళిన ఈ వారం రోజులు బోరు కొట్టింది. రోజీ, మల్లిక, జ్యోత్స్నాలు కూడా ఏదో ఊరెళ్లారు. దానితో మరీ విసుగుపుట్టింది. అల్లకల్లోలమైన మనసు ప్రశాంతత చిక్కక వేగిపోతున్న తనను మరిపించే అనుభవం కావాలి. మనసు నిద్రపోతుంది, కానీ జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఏం కావాలో ఆరాటపడుతూ ఉంటుంది. తనెందుకు ఇలాంటి స్థితికి వచ్చాడు ఆలోచించబోయి అనవసరమని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. తను ఎలాంటి వాడైతేనేం సంఘంలో తనకు పలుకుబడి, హోదా ఉన్నాయి గర్వంగా అనుకున్నాడు. చెప్పా చేయకుండా హఠాత్తుగా ఆఫీస్లో ఓడిపడ్డ స్వప్నను చూస్తూ స్వప్నావస్థ కాదు కదా అని అనుకున్నాడు. ఆమె కిలకిలా నవ్వు కాదు అని గట్టిగా చెప్పడంతో ఉక్కిరి పిక్కిరి అయ్యాడు ఆనందంతో. తను తలుచుకుంటే స్వప్నను మించిన వారి పొందును అనుభవిస్తాడు కూడా. కానీ ఆమె సన్నిధి కోసం మనసు తపిస్తుంది. కళ్ళింత చేసుకొని చూస్తున్న అతడి భుజం పట్టి కుదిపింది. ఏంటి అలా చూస్తున్నారు? నీవే అవునో కాదో అని. ఆమె కళ్ళు నక్షత్రాలాగా మెరిశాయి. జారుతున్న పైటను సర్దుకుంటూ అనుమానంగా ఉందా అంది. కలేమోనని అనుమానించాను, కానీ నీవు కాదని కాదు. అయినా ఈ స్వప్నలా వేరొకరుండడం సాధ్యమా? రూపంలోనా, ముఖంలోనా? చిన్నబోయింది. కాదు, గుణంలో కూడా. గొప్పవాళ్ళమని చెప్పుకునే చాలా మంది కన్నా నీవు గొప్ప. గలగలా నవ్వింది, బాధను మరిచిన దానిలాగా. ఆ నవ్వులో, మాటల్లో ఏదో ప్రత్యేకత నిలువెల్లా పులకింపజేస్తుంది. స్వప్న సన్నిధిలో రాత్రి అనుభవించిన ఆనందం అంతా ఇంటికి రాగానే హరించుకుపోయింది. నీకోసం ఎంత తప్పించానో తెలుసా అన్న తన వంక అనుమానంగా చూసిన ఆమె వదనం ఎంత అమాయకంగా ఉంది. నేను పిచ్చిదాన్ని అనుకున్నారా? మీరు సాక్షాత్తు శ్రీరామచంద్రులు అని అనుకోవడానికి. నిజం స్వప్న, నేను శ్రీరామచంద్రుణ్ణి కాదు, యుగపురుషుడైన శ్రీకృష్ణుణ్ణి కూడా కాదు. కానీ నీ సాన్నిహిత్యం నాకెంతో ప్రశాంతతనిస్తుంది. అలసిపోవలసిన ఈ హృదయం సేద తీరేది నీ సన్నిధిలోనే అన్న తన మాటలు ఆమెను సంతోష తరంగాలపై తేల్చగా కొద్ది నిమిషాలు మాట్లాడలేకపోయింది. కొద్దిసేపటి తర్వాత మెల్లగా పిలిచింది. రామ్. శూన్యంలోకి చూస్తూ అన్నాడు. మీరు పెళ్ళెందుకు చేసుకోకూడదు? త్రుళ్ళిపడ్డాడు. ఎవరిని? పేలవంగా నవ్వింది.
భయపడకండి, నన్ను కాదు. పిచ్చి స్వప్న, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. నీవు హఠాత్తుగా అన్నదానికి అప్రయత్నంగా వెలువడిన ప్రశ్న అది. నీకు గుర్తుందా, ఒకప్పుడు నిన్ను ఇలాగే అడిగాను. సరిగ్గా నాలాగే అన్న. ఆనాటి నీ మాటలో వేదన ఉంది, ఈనాటి నా మాటలో నిర్లక్ష్యం ఉంది. పెళ్ళి ఎందుకు చేసుకోవాలి, నాకేం అవసరం? సిగరెట్ వెలిగించాడు. మిమ్మల్ని మీరు సరైన దోవలో పెట్టుకోవడం ఎందుకు? ఏ ఇప్పుడు అడ్డదారి తొక్కుతున్నానా? ఆమె నవ్వి, నో, నీకు తెలియదు స్వప్న, ఇదే కరెక్ట్ దారి. ప్రెస్టేజీ పెంచి గౌరవాన్ని ఇనమడింపజేస్తుంది అన్నాడు ఆవేశంగా. రామ్ అసహనంగా చూసింది. లోకాన్ని చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. అలాగా అని వ్యంగ్యంగా నవ్వాడు. కట్టుబాట్లు, ఆచారాలు సత్ప్రవర్తనుడిగా తీర్చిదిద్దేందుకు విధించిన వాటిని ధిక్కరించినప్పుడు పతనం తథ్యం. ఆవేశంతో ఆమె మొహం వెలవెలపోయింది. పాపం, అంత మంచి లోకం నిన్ను నన్ను ఇలా తయారు చేసింది. మన చేతగానితనం వల్ల అయ్యాము. ఇంకా చెప్పాలంటే వివేకహీనులవడం కాదు, గట్టిగా గర్జించినట్లు అన్నాడు. మనుషుల్లో స్వార్థం పెరిగిపోవడం, తను చెప్పినదే వేదమని భావించే తత్వం, నీతులు చెప్పడం వరకే గాని ఆచరించడం తమ పని కానట్లుగా ప్రవర్తించడం. చెప్పు స్వప్న, మంచి కోసం విధించిన కట్టుబాట్లు, ఆచారాలు ఆ మంచి కోసమే సడలించడం లేదా? ఆమె మౌనంగా ఉండడం చూసి మరింత రెచ్చిపోయాడు. నీవు చెప్పలేవు. సంఘం చేతిలో కీలు బొమ్మలాగా బ్రతకడానికి అలా బ్రతకడం లేదని బాధపడుతూ ఉంటావు. ఐ డోంట్ కేర్ దిస్ సంఘం. నాకు కావలసింది నేను అనుభవిస్తాను, ఆనందిస్తాను. నన్ను చూస్తే నలుగురు అనే మాటలకు నవ్వొస్తుందే తప్ప బాధ అనిపించదు. చేతగాని వాళ్ళు, పిరికి వాళ్ళు అంతకుమించి ఏం చేయలేరని నాకు తెలుసు. 7 రోజులు 7 యుగాలుగా గడిపిన నేను వ్యర్థ ప్రసంగాలతో కాలం వృధా చేయలేను. సంఘం కాలిన సిగరెట్ను విసిరి పారేసి ఆమె పక్కనే మంచం మీద కూర్చున్నారు. మంచి మంచి కబుర్లు చెప్పు, వింటాను. మంచి కబుర్లు నాకేముంటాయి, దిగులుగా అంది స్వప్న. ఆమె ఒళ్ళో తలబెట్టి కండ్లలోకి చూశాడు. నిన్ను చూస్తే నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందో తెలుసా? మంచితనం మనిషిని శిక్షిస్తుంది అని. ఆ నిజం తెలిసి కావాలని చెడ్డతనం అలవర్చుకున్నారా? నవ్విందామె. నేను చెడ్డవాణ్ణా? చిరుకోపం ప్రదర్శించాడు. చెడ్డతనం అంటే ఏమిటి? మోసం చేయడం, అన్యాయంగా సంపాదించడం, దొంగతనం చేయడం. ఇందులో నేనేది చేయడం లేదు. అంతేకాదు, ఇలా హద్దు పద్దు లేకుండా ఆపు. అతడి కఠిన స్వరం ఆమెను మాట్లాడనివ్వడం లేదు. నా ఇష్టం, తాగుతాను, తిరుగుతాను. ఇష్టపడి నా చెంత చేరిన వాళ్ళనే అనుభవిస్తున్నాను, కానీ బలాత్కారం చేయడం లేదే. ఆ విషయం నీకు తెలుసు. నా హోదా, దర్జా, నా అలవాట్లను గొప్పవాళ్ళ సభ్య సంస్కారాలుగా ప్రవర్తింపజేస్తాయి. పోన్లేండి, చర్చించి లాభం లేదని ఆ విషయం గురించి మాట్లాడడం అనవసరం. వృధా కాలయాపనతో పాటు మనస్తాపం కూడా. ఆమె అందించిన మధువును అందుకొని హాయిగా తాగాడు. ప్రపంచానికి దూరంగా ఏవే లోకాల్లో విహరిస్తూ తమ్ము తాము మరిచి ఆనందంతో తేలియాడారు. పక్షుల కలకలలో నిద్ర నుండి దూరం చేసి మళ్ళీ ఈ లోకంలో పడేశాయి. గబుక్కుని లేచి కూర్చున్నాడు. ఇంటి దగ్గర అందరూ తన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళని రాత్రి ఇదే అనుకున్నాడు. స్నానానికి నీళ్లు సిద్ధంగా ఉన్నాయి అంది స్వప్న. మరి ఎప్పుడైనా అయితే స్నానం చేసేవాడే, కానీ ఈరోజు చెయ్యాలని అనిపించలేదు. అక్కర్లేదు, ఇంటికి వెళ్తాను అన్నాడు. స్వప్న మాట్లాడకుండా కాఫీ తెచ్చిచ్చింది. కాఫీ తాగి క్రాఫ్ను సరి చేసుకుని బయలుదేరాడు. ఇంటికి రాగానే తండ్రిని ఆ స్థితిలో చూసి అంతవరకు ఆనందోత్సాహాలతో ఉన్న అతని మనసు నీరసం ఆవహించింది. అంతలోనే అతని కళ్ళల్లో అసహ్యం, నిస్సహాయత కనిపించి లోపలే నవ్వుకున్నాడు. తనని శాసించలేరు, అసలు ఆ అధికారం ఎవ్వరికీ లేదు కూడా. డాక్టర్ గారు వచ్చారన్న నాయర్ చెప్పిన మాటలు అతడి ఆలోచన స్రవంతిని అరికట్టాయి. వేసుకున్న డ్రెస్ను నిలువుట అద్దంలో చూసుకొని కిందకొచ్చాడు. అనంతయ్య స్థితి మళ్ళీ పూర్వపు జబ్బును తిరగబెట్టిందని గోపాల్ చెప్పకుండానే తెలుసుకుని ఇంట్లో వాళ్ళందరూ కలవరపడుతున్నారు. కుడికాలు మళ్ళీ పక్షవాతానికి గురైంది. గుండె నొప్పి వల్లే కానీ మరే జబ్బు లేదని, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉందని డాక్టర్ నిన్న కొత్త విషయాలు చెప్పాడు. 3 నెలలు ట్రీట్మెంట్ చేస్తే తప్పకుండా బాగవుతుంది అని నమ్మకంగా చెప్పాడు గోపాల్.
రోజు వచ్చి ట్రీట్మెంట్ చేసే బాధ్యత అతడి మీదే పెట్టాడు రామ్. రామ్ బిజినెస్ మ్యాగ్నెట్ అని తప్ప అతడిని గురించి ఏమీ తెలియదు గోపాల్కు. అతడి పరిచయం కోసం, స్నేహం కోసం అరులు చాచిన వాళ్ళు చాలా మందిని చూశాడు. అలాంటి వాళ్ళతో సన్నిహితంగా మాట్లాడడం కొంత గర్వంగా ఉంది అతనికి. రామ్ ఈ 2-3 రోజులు కూడా రాత్రిళ్ళు ఇంటికి రాకుండా తెల్లవారిన తర్వాత వచ్చి స్నానం చేసి కాఫీ టిఫిన్ తీసుకుని గదిలోకి వెళ్ళి పరామర్శి ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు. అలా తన గదిలోకి వచ్చి పలకరించే కొడుకులో మమత మాత్రం గోచరించడం లేదు అనంతయ్యకు. మరి వచ్చే ఎపిసోడ్లో రామ్ ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు, దాని వెనక ఉన్న కారణం ఏంటి, అతను ఇంత త్వరలో ఇంత గొప్పవాడు ఎలా అయ్యాడు, ఇవన్నీ తెలియాలి అంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.